ఎవరి ద్వారా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని క్రియ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని క్రియను నమ్మినప్పుడే నీ జీవితంలో జరుగుద్ది. నీ భర్త మారాలన్నా, నీకు స్వస్థత రావాలన్నా, నీకు విడుదల రావాలన్నా, నీ అప్పులు తీరాలన్నా, నీ యొక్క రోగాలు పోవాలన్నా, నువ్వు పాపం నుండి విడుదల పొందాలన్నా, నీ మనస్సు నూతన పరచబడాలన్నా, నువ్వు పరలోకం చేరాలన్నా, కార్యం ఎవరు చేయాలనంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపంలో, పరిశుద్ధాత్మ దేవుడు అనేక రూపాలను కార్యం చేస్తేనే అది జరుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను నమ్మనంత కాలము నువ్వెవరో తెలుసా? పరిసయ్యుని గూర్చిన పులిపిండిని పోలి ఉన్నావు. పరిసయ్యుని యొక్క పులిపిండి నీలో బాగా ఉంది. అందుకే నీ జీవితంలో ఏం రావట్లేదంటే మార్పు అనేది రావట్లేదు. భ్రష్టత్వం సంభవించింది. నీలో ఏం సంభవించింది? భ్రష్టత్వం సంభవించింది. నీ హృదయం ఎవరికి